హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ అని చెప్పి ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మొత్తం అంటే దేశవ్యాప్తంగా 1,00,000కు పైగా శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఓటింగ్లో పాల్గొన్న వారి సంఖ్య 1,00,000కు పైగా ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇందులో మొదటి ప్లేస్లో అంటే ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరన్న దానిలో చూస్తే మొదటి ప్లేస్లో యోగి ఆదిత్యనాథ్ వచ్చాడు. రెండవ ప్లేస్ వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్, మూడో ప్లేస్ వచ్చేసరికి మమతా బెనర్జీ, నాలుగోది వచ్చేసరికి ఎంకే స్టాలిన్, ఐదవది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చాలామంది ఏంటంటే మా ముఖ్యమంత్రికి 5వ స్థానం వచ్చింది, ఉత్తమ ముఖ్యమంత్రిగా 2 నెలల కాలంలోనే ఇది సాధించగలిగారని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా అనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్లాట్ఫామ్స్లో వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు దీనికి సంబంధించి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ అంటే దేశవ్యాప్తంగా అందరూ కూడా యోగి ఆదిత్యనాథ్ని లైక్ చేస్తారు. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి కూడా పర్సనల్గా నేను కూడా అరవింద్ కేజ్రీవాల్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన కేసుల్లో ఉన్నారు, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆయన కేసుల్లో ఉన్నారు. సో ఈ 2 నెలల కాలంలో ఆయన పని చేసింది అయితే ఏం లేదు. పనితీరుని బట్టే కదా వాళ్ళు ఉత్తమమా కాదా అని చెప్తారు. సో ఆ రకంగా ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఆయనకు సంబంధించి 2nd ప్లేస్ వచ్చింది. అండ్ 3rd ప్లేస్ వచ్చేసి మమతా బెనర్జీ. సో ఆర్జికర్ ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటన ఏదో మనందరికీ తెలుసు. దీనికి సంబంధించి ఆమె ఫెయిల్యూర్ అయ్యారు ముఖ్యమంత్రిగా అని కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి అక్కడ ఆధారాలను కూడా చెరిపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మమతా బెనర్జీ అని కూడా ఆమె మీద ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. స్టాలిన్ సంగతి తెలిసిందే, సౌమ్యంగానే ఉన్నాడు, మంచి పాలన అందిస్తూ ఉన్నాడు అని చెప్పి ఆయనకు కొంత అటు ఇటుగా ఉన్నాడు, ఆయన కూడా మంచి పేరే ఉంది. ఇక చంద్రబాబు నాయుడికి 5వ ఉత్తమ ముఖ్యమంత్రి ఈ స్థానం వచ్చిందనే దానికి సంబంధించి ఆ మొదటి ప్లేస్లో ఉన్న నలుగురు ఎవరు కూడా పెద్దగా చెప్పుకోవట్లేదు, కానీ వీళ్ళకి సంబంధించి పెద్ద పెద్ద ఎలివేషన్స్ అనమాట. నాకు అదే అర్థంగా అంటే ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడుకు 2 నెలల కాలంలోనే ఉత్తమ ముఖ్యమంత్రి అనేటువంటి అవార్డు వచ్చిందని వీళ్ళు సంతోషపడుతున్నారు. ఏ రకంగా వచ్చిందని చెప్పి అంటే మీరు ఇస్తానన్నటువంటి సూపర్ 6 సంబంధించినటువంటి హామీలు ఉన్నాయి కదా, ఏదైతే తల్లికి వందనం పథకం ఇవ్వనందుకు వచ్చిందా, తండ్రికి ఇంధనం పాలసీ తీసుకొచ్చి వాళ్ళకి ఫుల్గా ఇంధనం ఇస్తున్నందుకు వచ్చిందా, లేకపోతే ఫ్రీ ఇసుక అని చెప్పి ఇది ఫ్రీకి ఇసుక కూడా డబ్బులు తీసుకుంటామని చెప్పినందుకు వచ్చిందా, లేకపోతే మహిళలకు ఉచిత సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా, మరి సిలిండర్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఇవ్వడం కుదరదని చెప్పినందుకు వచ్చిందా, లేకపోతే వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 ఇస్తామని చెప్పి ఉన్న ఉద్యోగాలు పోగొట్టినందుకు వచ్చిందా, ఈ సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకుపోయి బాత్రూంలలో ఫోటోలు తీయండి అని చెప్పి ఉద్యోగస్తులను అవమానించినందుకు వచ్చిందా, ఏ రకంగా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఈ 2 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఆ రకంగా సాధించాడని చెప్పి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. అసలు దీనికి సంబంధించి ఒక ప్రొఫెసర్ ఒక మాట చెప్పాడు ఈరోజు ఉదయం. ఏముండదండి, సింపుల్ ఇదే. ఎవరైనా సరే ఒక పోల్ పెట్టినప్పుడు ఆ పోల్కి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ లీడర్స్ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారంట. ఇది ఫార్వర్డ్ చేసినప్పుడు మొత్తం వాళ్ళే మనకు మొదటి ప్లేస్ వచ్చేదాకా మీరు దాని ఆప్షన్ చంద్రబాబు నాయుడు అని ఉందనుకోండి, బెస్ట్ ముఖ్యమంత్రి ఎవరనేది దేశవ్యాప్తంగా అన్నప్పుడు అదే క్లిక్ చేస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పి వాళ్ళ చేత మొత్తం ఆ పోల్ టైం ఎంత ఉందో ఆ టైంలో వీలైనంత ఫార్వర్డ్ చేసి అది అట్లా ఆప్షన్ క్లిక్ చేసే విధంగా చేస్తారని చెప్పి ప్రొఫెసర్ చెప్పారనమాట. సో అందు గురించైనా ఆయనకు అది వచ్చింటే తప్ప ఆయన నిజంగానే ఉత్తమ ముఖ్యమంత్రి అనే దానికి ఆయన అర్హుడు కాదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గతంతో కాదు, ఇప్పుడు ఈ 2 నెలల కాలంలో అయితే అర్హుడు కాదనేటువంటిది ప్రొఫెసర్ గారు చెప్పినటువంటి మాట. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఒక పోల్ పెట్టి వీరిద్దరిలో ఎవరు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారంటే ఆ ప్రజలు ఎవరినెవరు కోరుకుంటారో అది కూడా ఆయా పార్టీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అభిమానులు వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు, వీళ్ళు ఫార్వర్డ్ చేస్తారు. ఇది కాకుండా 3వ ఆప్షన్ కేఏ పాల్ ముఖ్యమంత్రిగా ఉంటే ఎలా ఉంటుంది అంటే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, కేఏ పాల్ ఈ ముగ్గురు పెట్టినప్పుడు చంద్రబాబు జగన్ కన్నా కేఏ పాల్కి ఎక్కువ ఓట్లు పడతాయి ముఖ్యమంత్రి కావాలని చెప్పి. మీరు కావాలంటే మీ ఛానల్లో మీరు ఆ పోల్ పెట్టి చూడండి తెలుస్తుందని చెప్పి నాకు ఆయన చెప్పడం జరిగింది. కానీ అంటే ఈ పోల్ విషయంలో ఆయన కేపాల్ ముఖ్యమంత్రి కావచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీకి వెళ్ళేసరికి అది జరుగుతుందా, సాధ్యమవుతుందా, అవ్వదన్నమాట. కాబట్టి వీటిని ఏదో బేస్ చేసుకొని టాప్లో ఉన్నారు, ఉత్తమ ముఖ్యమంత్రి అయ్యారు, రాబోయే ఎలక్షన్లో ఈయన గెలుస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పుకోవడం అదంతా వేస్ట్, ఏం ఉండదు అక్కడ. ఇప్పుడు ఏముంది, చంద్రబాబు నాయుడు ఉత్తమ ముఖ్యమంత్రి అయినా కాకపోయినా కూడా ఈ 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేయాల్సిందే. ఆయన పథకాలు అమలు చేసినా అమలు చేయకపోయినా ముఖ్యమంత్రి 5 ఏళ్ళు ఆయనే ఉంటాడు. ఇప్పుడు ఏదైతే పథకాలు అమలు చేయట్లేదని చెప్పి ఎవరైతే వైసీపీ వాళ్ళు కానీ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో ఇలాంటివి చెప్పుకుంటే కొంత వాళ్ళకు ఆనందం అనమాట. అరే చూడండి చంద్రబాబు వచ్చిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చారు, కాకపోతే దేశవ్యాప్తంగా కూడా 4.6 వచ్చింది ఉత్తమ ముఖ్యమంత్రి అంటే అని చెప్పి చెప్పుకోవడానికి పనిచేస్తే తప్పితే అది దేనికి ఉపయోగపడదు. వాళ్ళ ఆనందపడడంలో తప్పే ఉంది, పడితే పడని ఏముందనే విధంగా
ప్రొఫెసర్ గారు చెప్పారు ఈరోజు. సో ఉత్తమ ముఖ్యమంత్రి అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది? ఈ పోలు పెట్టినప్పుడు ఇంకోప్పుడు కాదు. ప్రజలకు మంచి పాలన అందించినప్పుడు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినప్పుడు, ప్రజలు సుఖ సంతోషాలతో రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా సామాన్య ప్రజలు ఇస్తారు ఉత్తమ ముఖ్యమంత్రి ఎవరనే దానికి సంబంధించి. అది అసలైనటువంటి పోల్ అంటే, అది అసలైనటువంటి రిజల్ట్ అంటే. ఆ రకంగా చూడాలి. అదే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఓటింగ్ శాతం కూడా, అంటే గతంలో ఎలక్షన్ అప్పుడు 55% అని చెప్తే ఇప్పుడు అది 44కి వచ్చింది, 43 దాకా ఏమో వచ్చింది, తగ్గిపోయింది, 11% ఏమో తగ్గింది. దీనికి సంబంధించి కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ దీంట్లో వీళ్ళు పెట్టినటువంటి పోల్లో ఈవీఎంలు లేవు కాబట్టి అసలైనటువంటి పర్సెంటేజ్ వచ్చింది. ఈవీఎంలు కనుక ఉంటే ఇంకా కొంచెం 10% పెరిగేదని చెప్పి కూడా కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పర్సెంటేజ్ తగ్గింది దానికి సంబంధించి. అసలైనటువంటి ఓటింగ్ శాతం అదే వాళ్ళకి. ఈవీఎంలో మోసం చేశారు కాబట్టి కొంచెం అడిషనల్గా 55% వచ్చిందని దానికి సంబంధించి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు 2 నెలల కాలంలో ఉత్తమ ముఖ్యమంత్రి అయ్యారనే దానికి సంబంధించి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది.